శుక్రవారం శనివారంలో జరిగింది. నైట్ వేసారు అంటే గురువారం ఇవ్వడం జరిగింది. బండి క్లియరెన్స్ కాగితాలు తీసుకురామని పంపిస్తే తీసుకుని పోతుంటే బాగా ఉన్నాయి. చదివమ్మా రిజర్వ్ పట్టి పంపించడం జరిగింది. ఆ పచ్చి రోజులు తీసుకొచ్చి బొమ్మ వేసి పంపించాను. తిన్నారు. నేను అసలు పచ్చి తిరిగయ్యాను. తిరగకుండా కొంచెం వయసుకుని కొడుకుంది. బాగా సంఘటన తిని కొడుకున్నారు. నేను కూడా ప్రార్థన చేసుకుని నిద్రపోయాను. 2 గంటల ప్రాంతంలో కాలు ఎడం కాలు ఎడం చేయరా బాగా స్వచ్ఛం చేసి అప్పుడు వరకు ప్రార్థన చేసుకుంటూ కొనుక్కున్నాను. ఇక గడలేకపోయాను. అమ్మ అమ్మ అరిసిన గడ సరే అని చెప్పి వెళ్ళాడు. వెళ్తే ఏంటంటే తుమ్ముపల్లి వేసి తుమ్ముపల్లి అయితే ఎడం కాలు ఎడం చేయి రావట్లేదు. ఏంటి ఇంత సంభవిస్తుంది. మాలో ఉన్న లోపాలు ఏంటో ప్రభావ సరి చేయలేదు. కానీ ప్రార్థన చేసుకుంటూ మంచి గంటలు అయ్యగారికి చేస్తానయ్యా అంటే వద్దు, అయ్యగారిని ఇబ్బంది పెట్టద్దమ్మా, ప్రార్థన చేసి ప్రేయర్ అయ్యాయి అంటే చాలు అని చెప్పారు. ఆయన కూడా కొంచెం ప్రార్థన చేసుకోవడం జరిగింది. నాయన మా పరిస్థితిలోనే తండ్రి, మరి కాలు చేయంటే నాయన వీక్ వచ్చేసి నడవలేని పరిస్థితిలో ఉన్నారు తండ్రి. అయ్యా తెల్లరబాటికి నా బట్టికి క్షేమంగా తగ్గిపోతే నేను గొప్ప సాక్షిగా నేను నిలబడతాను తండ్రి. నీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. అయ్యా మా స్థితిగా జరిగిన వాడు నా ప్రభు మాలయ్య తెలియని లోపాలు ఉంటే కడిగినైనా అని ప్రార్థన చేసుకుని మోకాళ్ళకు ప్రార్థన చేసుకుని 3 వరకు ప్రార్థన చేసుకుని మళ్ళీ వెలుగు తెచ్చుకుని 3 దాటినాక మళ్ళీ ప్రార్థన చేసుకుని అయ్యా ఎట్లా ఉంటుంటే బాగానే ఉన్నాం. మరి అయ్యగారు చేసిన ప్రేరణ మాకు అంత తల్లిగా పనిచేసి అయ్యగారు ప్రార్థన వల్ల ఇప్పటి వరకు అయ్యగారు చెప్పిన ప్రకారంగా హాస్పిటల్కి వెళ్తామో మందులు వాడతాం. ఆయన మరి మా స్థితిగతి జరిగిన వరకు మమ్మల్ని ఇంతవరకు ప్రీతిగా ఉంచాడంటే ఆయన కృప, ఆయన చెప్పని మేము ఇట్లా నిలబడ్డామంటే అంత దేవుడు కృప. అయ్యగారు చిత్తమని మేము నమ్మొచ్చి అయ్యా మేము సాక్షిగా నిలబడతానని మరి మమ్మ చెప్పాల్సిన సాక్షి మా అయ్యగారు చెప్పలేదు, మర్చిపోయాను. మరి ఈ వారం చెప్పగలుగుతున్నాను. మా కోసం మా కుటుంబం కోసం మరి ప్రార్థన కోరుకుంటున్నాను. మీకోసం కుటుంబాల కోసం ప్రతిరోజు నేను ప్రార్థనలో పెడుతున్నాను. సమూహం కోసం వైద్యుల కోసం కూడా ప్రార్థనలో పెట్టి మరి మాకు కూడా దేవుడు ఒక ధన్యత అనేది నాకు కాల్ చేస్తారు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి